మీరు మాట్లాడము అని చెప్పినా కూడా పిలిచారు, సభామర్యాద కాదు. ఘంటసాల వెంకటేశ్వరరావు అనే ఆయన జీవీ రావు అనే పేరుతో సంగీతం బాగా నేర్చుకుని సినిమాల్లో పాటలు పాడాలని అనేకమైన ప్రయత్నాలు చేసి సినిమాలకు వచ్చి సినిమాల్లో పాటలు పాడి ఎంత గొప్ప ఖ్యాతి సంపాదించారో మనం చెప్పుకొని వస్తుంది. సినిమా పాట అంతకుముందు సినిమాలో ప్లేబ్యాక్ సింగర్స్, ప్లేబ్యాక్ అంటే ముందుగా రికార్డు చేసి దాన్ని షూటింగ్ టైంలో వెనక్కి వినిపిస్తారు, ప్లేబ్యాక్. దాని పేరు ప్లేబ్యాక్ యంత్రం, ప్లేబ్యాక్ సింగర్స్. వెనకపాట పాడేవాళ్ళు అనేవాళ్ళు ఆ రోజుల్లో. వెనకపాట పాడుకుంటాడు అనేవాళ్ళు, సినిమాలో వెనకపాట పాడిన ప్లేబ్యాక్ సింగర్స్. అలాంటి వెనకపాట పాడేవాళ్ళు అని హీనమని కాదు, కానీ చాలా చిన్న చూపు. దాన్ని కాదని సినిమా పాట ఎలా పాడాలి, పాటకి భావం ప్రధానం అని ఆ భావాన్ని పట్టుకుని అభినయం చేస్తూ పాట తన కంఠంతో ఎన్నో 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 పాటలు పాడి ఇవాళ ఆయన ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి మహా ఒక మధుర గాయకుడు. ఆ విషయం నేను చెప్పక్కర్లేదు. ఎంత గొప్పవాడు అంటే ఏ సినిమాకి సంబంధించిన ఏ ఒక్కడికి దక్కనటువంటి గౌరవం ఆయన దక్కింది. ఏ సినిమా వాడికి ఇవాళ ఇన్ని విగ్రహాలు లేవు. ఎక్కడ చూసినా అనేకమైన విగ్రహాలు. ఘంటసాల గారికి ఒక సినిమా పాట పాడుకునే ఒక గాయకుడికి ఇంత గొప్ప ఖ్యాతి. ఇతర రాష్ట్రాల్లో కూడా ఆయన విగ్రహాలు ఉన్నాయి. ఏ సినిమా నటుడికి కానీ, ఏ సినిమా దర్శకుడికి కానీ, ఏ సినిమా నిర్మాతకు కానీ దక్కని గౌరవం ఆయన దక్కిందంటే ఆయన విశిష్టత ఎంత గొప్పది, సినిమా పాటకి ఎంత విశిష్టత తీసుకొచ్చారు ఆయన అనేది మనకు బాగా తెలుస్తుంది. అలాంటి ఘంటసాల గారిని స్ఫూర్తిగా తీసుకుని శరత్చంద్ర, ఘంటసాల గారు ఏనాడు చూసేవాడు కాదు. ఆయనకి చుట్టరికం లేదు, బంధుత్వం లేదు, ఏమీ లేదు. కానీ ఘంటసాల గారు పోయినప్పుడు శరత్చంద్రకి 3 ఏళ్ళు అంటే ఆయన ఎవడో పేరు కూడా విన్నాడు. తర్వాత ఆయన పాటలు విని స్ఫూర్తి తెచ్చుకొని ఆ పాటే పాడాలని నేర్చుకుని సంగీతం నేర్చుకుని ఆ పాటలన్నీ పాడుతూ ఘంటసాల గారి పాట తప్ప ఇంకో పాట పాడడు, ఎప్పుడు పాడడు. అలాంటి నేర్చుకుని పాటలన్నీ పాడుతూ అందరినీ రంజింపజేస్తూ ఘంటసాల గారిని మళ్ళీ ఒక చిరంజీవిగా, ఒక అమర గాయకుడు కాదు, ఇవాళ జీవించి ఉన్న గాయకుడిగా నిలబెట్టాడు శరత్చంద్ర. దాని నాగేశ్వరరావు గారు చెప్పారు, శరత్చంద్ర పాట అంటే నాకు చాలా ఇష్టం. ఎవరికి ఇష్టం లేదు, అందరికీ ఇష్టమే. ఆ ఘంటసాల గారిని అలా దింపుతాడు తీసుకొచ్చి, ఆయన ఆవేశిస్తాడు ఆ గాడికి. అలాగా చేస్తూ తను సంపాదించిన ప్రతి పైసా కూడా ఈ కళాశాలకు, ఆ ఘంటసాల గారి గుడికో, అక్కడ వాళ్ళ ఊళ్ళో లంకపేట, శ్రీకాకుళం అవతల అక్కడ శివశక్తి దేవస్థానం, అక్కడేమో గుడి. నేను ఈ మధ్య పనిగట్టుకుని వెళ్ళి విగ్రహం చూశాను. చాలా బాగుంది విగ్రహం. అంటే దగ్గరే పోలికలతో చాలా అద్భుతంగా ఉంది ఆ విగ్రహం. దానికి అభిషేకం చేయించాడు నాకైతే అక్కడ ఉన్న పూజారి గారు. నిజంగా నా జన్మ ధరించింది అనుకున్నా. ఎవరికి కావాలి ఇవాళ ఒక ఘంటసాల విగ్రహాన్ని గుడిలో పెట్టడం అంటే ఆ మహనీయుడు ఒక దారి చూపించి ఇలా పాడాలి, పాట అంటే ఇది అని పాడబట్టే అంతమంది ఇవాళ ఈ విద్యార్థులు. వీళ్ళు ఎవరికి ఆయన ఎవరో తెలియదు, ఏనాడు చూసి కూడా ఎవరు ఉండి ఉండరు. వీళ్ళు ఆయన పోయినప్పుడు వీళ్ళంతా పుట్టి ఉండరు చాలామంది. అలాంటిది ఆ పాట నేర్చుకుంటూ దానికి ఒక సంగీత కళాశాల పేరు పెట్టి శరత్చంద్ర ఇంతమందికి పాటలు నేర్పుతూ వాళ్ళందరికీ డిప్లొమాలు ఇస్తూ చేస్తున్నాడంటే ఇంత గొప్ప. ఇది ఇంకా ముందు ఇంకా ఎంత ప్రఖ్యాతి చెందుతుందో మనం చెప్పలేము. చేత ఈ విషయం ఎక్కువగా మాట్లాడకుండా నేను చిరంజీవి శరత్చంద్రని మనసారా అభినందిస్తున్నాను. ఈ విద్యార్థినులు ఇవాళ చిన్నపిల్లలు కాదు, పెద్దవాళ్ళు కూడా ఇవాళ నేను చేయడం నాకు కూడా సంగీతం నేర్పుతాను, ఘంటసాల పాటలు నేర్పుతా ఉంటున్నాను. వయోభేదం లేకుండా అందరూ నేర్చుకుంటున్నారు. చిన్నపిల్లలు, ఒక చిన్నపిల్లాడైతే ఎంత అద్భుతంగా పాడుతున్నాడో చెప్పడానికి లేదు, వాడు పాడతాడేమో మనం. అలాగా ఈ ఘంటసాల గారు వీళ్ళందరినీ ఆవేశిస్తున్నాడు. అది సినిమా పాటకు తీసుకొచ్చిన గౌరవం, విశిష్టత. దాన్ని
ఇలా స్ప్రెడ్ చేస్తూ ఇలా అందరికీ నేర్పుతూ ఈ సంగీత కళాశాల మరింత అభివృద్ధి కాంచాలని నేను మనసారా కోరుకుంటూ ఈ రోజున ఇక్కడ ఈ డిప్లొమాలు పొందిన వారంతా ఏదో ఘనకార్యం మేము ఎప్పుడే సాధించేసాం, మాకు 90 మార్కులు వచ్చి అనుకోకూడదు. ఏమీ కాదు, మాకేమీ రాదు. ఏనాడైతే ఘంటసాల గారు ఎంత గొప్పవాడైనా నాకేమీ రాదు, నేనేమి చేయలేదు, నాదేం కాదనే వారాయి. ఎప్పుడు ఈ పాట చాలా బాగా చేశారు, నాదేం బాబు ఆయన అలా రాశాడు అలా చేశాను, అంత వినయ విధేయత ఉండబట్టి ఆ మహనీయుడు అంత గొప్పవాడయ్యాడు. అలాగా వీళ్ళందరూ కూడా ఆ వినయాన్ని అలవర్చుకొని మేము బాగా పాడేసాము అని చెప్పి సంగీతకాశనం చేస్తే కాదు, ఇంకా బాగా చాలా బాగా నేర్చుకోవాలి. ఈ డిప్లొమాలు అనేది ఒక సర్టిఫికేట్ ఇచ్చినంత మాత్రాన గొప్పదనం కావాలని నా ఉద్దేశం. అంచేత ఈ కళాశాలలో ఇంకా బాగా నేర్పే వాళ్ళు ఉన్నారు కాబట్టి నేర్చుకుని ఇంకా పెద్దవాడు కావాలని నేను మనసారా కోరుకుంటున్నాను. అవకాశం వద్దన్న